Hello everyone, I am Gandhipalam Srinivas, spoken English trainer. In today's session, we are going to learn a beautiful structure that will help us a lot to speak in English called have to or has to. Now let me explain where to use these two. Have to or has to are used to talk about important and urgent works. Or that is compulsion. ఒక పని చేయాల్సి ఉంది అని చెప్పే సందర్భంలో have to లేదా has to గురించి మాట్లాడాలి. It means what, if you do not do that important urgent work, something bad result or negative result we people are going to receive in the future అని అర్థం. చేయకపోతే మనకు బ్యాడ్ రిజల్ట్ ఉంటుంది లేదా నెగిటివ్ రిజల్ట్ ఉంటుంది. అట్లా ఇంపార్టెంట్ పనులు తెలియజేయడానికి, కంపల్సరీగా చేసేటువంటి పనులు తెలియజేయడానికి మనం హ్యావ్ టు లేదా హ్యాస్ టు గురించి మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇమాజిన్ డ్యూరింగ్ ద క్లాస్ you have received a phone call and you have been informed that one of your friends has met with an accident and he has been hospitalized. హాస్పిటల్లో ఉన్నాడు. ద డాక్టర్ ఈజ్ యువర్ ఫ్రెండ్. ఈ యాక్సిడెంట్ అయినటువంటి వ్యక్తి కూడా మీ ఫ్రెండే. సో దట్ ఇఫ్ యూ గో టు ద హాస్పిటల్, ట్రీట్మెంట్ విల్ బి గుడ్. మీరు హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంట్ బాగుంటుంది అండ్ హీ మే చార్జ్ లెస్ అమౌంట్. కాబట్టి మిమ్మల్ని మీకు ఫోన్ చేసి కొంచెం తొందరగా రండి, యూ ఆర్ బీయింగ్ రిక్వెస్టెడ్, మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఉన్నారు. ఓకే, సో మీరు క్లాస్ జరిగేటప్పుడు లేచి, సార్ I have an urgent work, I have to go to hospital. If you do not go to hospital, today the negative jargoch. I have to go to hospital. It is compulsion, urgent and important. I have to go to hospital. Okay, you are preparing for exams. For that exam, in order to crack that one, మీరు బాగా ఆ ఎగ్జామ్ ని క్రాక్ చేయాలి అంటే you have to study hard. If you do not study hard, you may not crack. Negative result వస్తుంది. You have to study hard. ఈ రోజు చివరి రోజు అండి. ఈ రోజు కనుక మీరు బిల్ పే చేయలేదు అనుకోండి, కరెంట్ కట్ చేసేస్తారు. కాబట్టి యూ హ్యావ్ టు పే ద బిల్ టుడే. అర్జెంట్ మీటింగ్ ఉంది మీకు. ఆ మీటింగ్ లో చాలా విషయాలు చెప్తారు, ఏం చేయాలి, ఏం చేయొద్దు, ఎలా ఉండాలి, ఎలా ఉండదు, ఎవ్రీథింగ్. ఓకే, సో యూ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంది. సంథింగ్ ఇస్ కంపల్షన్ అండ్ ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్. ఇప్పుడు ఇంగ్లీష్ లేకపోతే లైఫ్ లేదు, కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది. అలా ఒక పని చేయాల్సి ఉంది, మాట్లాడాల్సి ఉంది, నేర్చుకోవాల్సి ఉంది. ఓకే, పుస్తకాలు బాగా చదవాల్సిన అవసరం ఉంది. ఓకే, ఒక పని చేయాల్సి ఉంది అని చెప్పే సందర్భంలో హ్యావ్ టు లేదా హ్యాస్ టు గురించి మాట్లాడాలి. ద ఫ్రేమ్ ఆఫ్ దిస్ వన్, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు స్లాష్ హ్యాస్ టు ప్లస్ V1 ప్లస్ అదర్ వర్డ్స్. IVUదే వచ్చినప్పుడు హ్యావ్ టు వాడాలి, he she it వచ్చినప్పుడు హ్యాస్ టు గురించి మాట్లాడాలి. చూడండి, దాని తర్వాత V1, నేను బాగా చదవాల్సి ఉంది, I have to study hard. మేము బాగా చదవాల్సి ఉంది, వీ హ్యావ్ టు స్టడీ హార్డ్. యూ హ్యావ్ టు స్టడీ హార్డ్. వారు బాగా చదవాల్సి ఉంది, దే హ్యావ్ టు స్టడీ హార్డ్. అతను బాగా చదవాల్సి ఉంది, హీ హ్యాస్ టు స్టడీ హార్డ్. ఆమె బాగా చదవాల్సి ఉంది, షీ హ్యాస్ టు స్టడీ హార్డ్. యూ కెన్ రైట్ ఎనీ V1 హియర్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ టు పే ద బిల్ టుడే. ఐ హ్యావ్ టు పే ద బిల్ టుడే. ఈ రోజు నేను బిల్ పే చేయాల్సి ఉంది. వీ హ్యావ్ టు పే ద బిల్ టుడే. యూ హ్యావ్ టు పే ద బిల్ టుడే. దే హ్యావ్ టు పే ద బిల్ టుడే. He has to pay the bill today. She has to pay the bill today. మీటింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంది అని చెప్పాల్సి వచ్చింది అనుకోండి, I have to attend the meeting today. ఈరోజు నేను మీటింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంది. కంపల్షన్ ఇట్ ఈస్. మీకు ఇష్టం లేకున్నా, వేరే బిజీ షెడ్యూల్ ఉన్నా సరే, యూ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ టుడే. దే హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ టుడే. హీ హ్యాస్ టు అటెండ్ ద మీటింగ్ టుడే. షీ హ్యాస్ టు అటెండ్ ద మీటింగ్ టుడే. ఒక పని చేయాల్సి ఉంది అని చెప్పే సందర్భంలో మనం హ్యావ్ టు అనేటువంటి టాపిక్ గురించి మాట్లాడాలి. దీన్ని ఇలా కూడా చెప్పొచ్చండి, ఐ హ్యావ్ టు స్టడీ హార్డ్ అన్నా కరెక్టే, లేదా ఐ డూ హ్యావ్ టు స్టడీ హార్డ్ అన్నా కూడా కరెక్టే. ఇక్కడ డస్ హ్యావ్ టు అనాలి, మళ్ళీ హ్యాస్ అనొద్దండి. రిమెంబర్ హియర్, వెన్ ఎవర్ వి రైట్ డస్, ఈ డస్ లోనే ఎస్ ఉంది కదా, కాబట్టి హ్యాస్ రాయద్దు, హ్యావ్ రాయాలి. సో ఐ హ్యావ్ టు స్టడీ హార్డ్ అన్నా కరెక్టే, ఐ డూ హ్యావ్ టు స్టడీ హార్డ్ అన్నా కూడా కరెక్ట్. చూడండి, ఐ డూ హ్యావ్ టు స్టడీ హార్డ్, వీ డూ హ్యావ్ టు స్టడీ హార్డ్, దే డూ హ్యావ్ టు స్టడీ హార్డ్, హీ డస్ హ్యావ్ టు స్టడీ హార్డ్, షీ డస్ హ్యావ్ టు స్టడీ హార్డ్. అలా ఒక పని చేయాల్సి ఉంది అని చెప్పే సందర్భంలో ఐ హ్యావ్ టు స్టడీ హార్డ్ అని అనొచ్చు, లేదా ఐ డూ హ్యావ్ టు స్టడీ హార్డ్. సింగర్ వచ్చినప్పుడు షీ హ్యాస్ టు స్టడీ హార్డ్ ఆర్ షీ డస్ హ్యావ్ టు స్టడీ హార్డ్. నెగిటివ్ చెప్పాల్సి వస్తే డూ నాట్ వాడాలి, ఇక్కడ డస్ నాట్. ఓకే, టుడే ఐ డు నాట్ హ్యావ్ టు గో టు వర్క్. ఐ డు నాట్ హ్యావ్ టు గో టు వర్క్. నేను ఈరోజు పనికి వెళ్ళాల్సి లేదు. రైట్, చూడండి ఒకసారి, ఐ డు నాట్ హ్యావ్ టు గో టు వర్క్, వీ డు నాట్ హ్యావ్ టు గో టు వర్క్, యూ డు నాట్ హ్యావ్ టు గో టు వర్క్, దే డు నాట్ హ్యావ్ టు గో టు వర్క్. వారు పనికి వెళ్ళాల్సిన అవసరం లేదు లేదా వెళ్ళాల్సి లేదు. హీ డస్ నాట్ హ్యావ్ టు గో టు వర్క్, షీ డస్ నాట్ హ్యావ్ టు గో టు వర్క్. ఒక పని చేయాల్సి లేదు అని చెప్పాల్సి వస్తే హ్యావ్ టు గురించి మాట్లాడాలి. ఓకే, యూ డోంట్ హ్యావ్ టు గో టు కాలేజ్ ఆన్ సండే. మీరు సండే రోజు కాలేజ్ వెళ్ళాల్సిన అవసరం లేదు, వెళ్ళాల్సి లేదు అని అంటాం. అలా ఒక పని చేయాల్సి లేదు అని చెప్పాల్సి వస్తే డూ నాట్ హ్యావ్ టు, హీ షీ వచ్చినప్పుడు డస్ నాట్ హ్యావ్ టు గురించి మాట్లాడాలి.
చూడండి ఇప్పుడు ఐ హ్యావ్ టు స్టడీ హార్డ్, నేను బాగా చదవాల్సి ఉంది. లేదు అంటే ఐ డు నాట్ హ్యావ్ టు స్టడీ హార్డ్. క్వశ్చన్ చేయాల్సి వచ్చింది అనుకోండి, డూ ముందు పెట్టాలి. చూడండి డూ ఐ హ్యావ్ టు అనాలి, ఇక్కడ డస్ మళ్ళీ హ్యాజ్ అనొద్దండి, హ్యావ్ అనాలి. చూడండి డూ ఐ హ్యావ్ టు స్టడీ హార్డ్, మేము చదవాల్సి ఉందా బాగా. డూ వీ హ్యావ్ టు స్టడీ హార్డ్ అంటే మేము చదవాల్సిన అవసరం ఉందా బాగా. డూ యూ హ్యావ్ టు స్టడీ హార్డ్, నువ్వు బాగా చదవాల్సిన అవసరం ఉందా. డూ దే హ్యావ్ టు స్టడీ హార్డ్, డస్ హీ హ్యావ్ టు స్టడీ హార్డ్. హ్యాజ్ అన్నది రిమెంబర్, డస్ హీ హ్యావ్ టు, ఎందుకంటే డస్ లోనే ఎస్ వచ్చింది. డస్ హీ హ్యావ్ టు స్టడీ హార్డ్, డస్ షీ హ్యావ్ టు స్టడీ హార్డ్. అలా ఒక పని చేయాల్సి ఉందా అని చెప్పే సందర్భంలో వియూ దేకేమో డూ వాడాలి, సింగులర్ వచ్చినప్పుడు డస్ క్వశ్చన్ చేసేయాలి. నెగిటివ్ క్వశ్చన్ చెప్పాల్సి వస్తే డు నాట్, ఇక్కడ డస్ నాట్. చూడండి నేను బాగా చదవాల్సి ఉంది, ఐ హ్యావ్ టు స్టడీ హార్డ్. నేను చదవాల్సి లేదు, ఐ డు నాట్ హ్యావ్ టు స్టడీ హార్డ్. నేను చదవాల్సి ఉందా, డూ ఐ హ్యావ్ టు స్టడీ హార్డ్. నేను చదవాల్సి లేదా, డు నాట్ ఐ హ్యావ్ టు స్టడీ హార్డ్. దే వర్క్ సేమ్. హీ వచ్చినప్పుడు హీ హ్యాస్ టు స్టడీ హార్డ్, నెగిటివ్ హీ డస్ నాట్ హ్యావ్ టు స్టడీ హార్డ్. అతను చదవాల్సి ఉందా, డస్ హీ హ్యావ్ టు అనాలి, డస్ లోనే వేస్తుంది. డస్ హీ హ్యావ్ టు స్టడీ హార్డ్, డస్ నాట్ హీ హ్యావ్ టు స్టడీ హార్డ్. అలా ఒక పని చేయాల్సి ఉంది, చేయాల్సి లేదు, చేయాల్సి ఉందా, చేయాల్సి లేదా అని చెప్పే సందర్భంలో ఈ హ్యావ్ టు లేదా హ్యాస్ టు గురించి మాట్లాడాలి. నేను చివరిలో మీకు కొన్ని తెలుగు సెంటెన్సెస్ ఇస్తున్నాను, వాటిని ట్రై టు ట్రాన్స్లేట్ దెమ్ ఇంటూ ఇంగ్లీష్. ఈ టాపిక్ ఉపయోగించి ట్రాన్స్లేట్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. ఐఎమ్ గివింగ్ యూ రైట్ నౌ 3 questions, ట్రై టు ట్రాన్స్లేట్ దెమ్ ఇంటూ ఇంగ్లీష్. ఓకే, దీనికి ఆన్సర్ చేయండి మీరు. వాట్ డూ యూ హ్యావ్ టు డూ టుడే, ఈరోజు మీరు ఏం చేయాల్సి ఉంది, రైట్ ఇన్ కామెంట్ సెక్షన్. నెక్స్ట్, డూ యూ హ్యావ్ టు క్లీన్ యువర్ హోమ్ టుడే, ఈరోజు మీ ఇల్లు శుభ్రం చేయాల్సి ఉందా, రైట్ ఇన్ కామెంట్ సెక్షన్. వన్ మోర్ క్వశ్చన్, డూ యూ హ్యావ్ టు గో టు స్కూల్ ఆన్ సండేస్ రోజు మీరు స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం ఉందా, రైట్ ఇన్ కామెంట్ సెక్షన్. రైట్, ఇలా ఒక పని చేయాల్సి ఉంది అని చెప్పే సందర్భంలో హ్యావ్ టు గురించి మాట్లాడాలి. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్, కామెంట్. Do not forget, do subscribe to our channel. Thank you so much.